కర్నూలు నగరంలో ప్రజాధనాన్ని వీక్షించి లక్షలు పోసి నిర్మించిన మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. ఇవాళ అనేక ప్రధాన కూడల్లో అదేవిధంగా పబ్లిక్ సెంటర్లో లక్షలు ప్రజాధనాన్ని వీక్షించి నిర్మించినటువంటి మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. ఇటు దుర్వాసనతో వెదజల్లుతున్నాయని చెప్పేసి కర్నూలు పబ్లిక్ అనుకుంటుంది. ఇదే అంశంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం. రాజోర్ స్టాండ్ లో మెడికల్ హాస్టల్ పక్కన ఆటో స్టాండ్ ఉంది. ఆ స్టేషన్ లో కొన్ని ఏళ్ళ నుంచి జీవనం సాగిస్తున్నాము. ఇక్కడ టాయిలెట్స్ కట్టేటప్పుడే మున్సిపాలిటీ అబ్జెక్షన్ చేసినాము. గత కమిషనర్ గారు వినలేదు, మా మాట పట్టించుకోలేదు కూడా. సార్ మేము అనారోగ్యాల పాలవుతాం సార్ కూడా చెప్పినాం, మేము చెప్పినా పట్టించుకోలేదు మా మాట. సార్ అని ఇప్పుడు ఉన్న కమిషనర్ కూడా ఆటో డ్రైవర్లు అందరం కలిసి పీజీ ట్రేడింగ్ తరఫున ఒక అర్జీ కూడా ఇచ్చాము. సరే అనారోగ్యాల పాలవుతున్నాం సార్, మేము మా కుటుంబాలు రోగాల బాగా పడుతున్నాం సార్, దయచేసి అక్కడ టాయిలెట్ తీసేయండి సార్ కూడా చెప్పాము. మేము చెప్తే కూడా కమిషనర్ ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా మా మాట వినలేదు. అక్కడ క్లీన్ చేపిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు క్లీన్ చేయడం లేదు. అక్కడ ఎలాంటి వాటర్ సౌకర్యం లేదు. అక్కడ పాస్ చేసే వాళ్ళకు కూడా అనారోగ్య పాలవుతారు. ఇక్కడ మేము జీవనం సాగిస్తున్నాం, మేము అనారోగ్యాల పాలవుతున్నాము. అక్కడ ఎలాంటి అపరిశుభ్రంగా అయిపోయింది. టాయిలెట్స్ అక్కడ మొత్తం ఫుట్పాత్ పైన ఇక్కడ నుంచి ఆ చివరి దాకా పాస్ పోయడం మొదలు పెట్టినారు. దీన్ని ఎలాగైనా సరే కమిషనర్ దీన్ని డిసిషన్ టాయిలెట్స్ తీసేవలసిందిగా కోరుతున్నాం. రాజుగారి ఆటో స్టాండ్ లో ఆటో నడుపుతుంటాము. మెడికల్ కాలేజ్ పక్కన, మెడికల్ హాస్టల్ పక్కన. ఇక్కడ వచ్చేసి మాకు ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ టాయిలెట్స్ కట్టినారు. చాలా రోజులు టాయిలెట్ కట్టి చాలా దుర్వాసన వస్తుంది. దుర్వాసన మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము. ఈ దుర్వాసన గురించి మున్సిపల్ కమిషనర్ కూడా మేము చెప్పినాము, లెటర్ కూడా ఇచ్చినాము. ఆటో డ్రైవర్ అంతా సంతకాలు పెట్టి కూడా లెటర్ ఇచ్చినాము. అయినా మున్సిపల్ కమిషనర్ ఏం చర్య తీసుకుంటలేడు. అసలు దిగిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది, ఉండే మాకు ఇబ్బంది ఉంది. ఆ వాసనకి రోజు తల్లడిల్లిపోతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ దయచేసి టాయిలెట్లు తీసేయడమా లేకుంటే వేరే విధంగా దాన్ని తయారు చేయడమా ఏదో ఒకటి చేయాలని మున్సిపల్ కమిషనర్ గారు కోరుచున్నాము. అయ్యా టీజీ భరత్ గారు కూడా తెలియజెప్పినాము, ఆయన కూడా ఏం పట్టించుకోవడం లేదు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారే దీని గురించి చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారిని కోరుచున్నాము. దయచేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము, అనారోగ్యాలకు గురవుతున్నాము. ఇక్కడ పిల్ల పాపలు దిగిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాసనకి ఉండలేకపోతున్నారు. నిమిషం నిలబడాల అనుకున్న వాళ్ళు కూడా నిలబడలేకపోతున్నారు. ఇక్కడ దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏదో ఒకటి చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దయచేసి మా గురించి కొంచెం ఆలోచించండి మున్సిపల్ కమిషనర్ గారు. భాస్కర్ ఆటో డ్రైవర్ని. మున్సిపల్ కమిషనర్కి మేము ఆటో డ్రైవర్లు తెలుపుకునేది ఏమంటే ఇక్కడ రాజోర్ బస్ స్టాప్ ఆర్కే కలర్ ల్యాబ్ ఎదురుగా టాయిలెట్ నిర్మించినారు కానీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా బాధలు పడుతున్నాము. కాబట్టి కమిషనర్ గారు మా పైన దయించి ఆటో డ్రైవర్ల పైన దయించి దీనికి చర్య తీసుకొని మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాం. భరత్ గారికి మంత్రి గారు కూడా చెప్పినాము, లెటర్ ఇచ్చినాం. నా పేరు భాస్కర్, నేను ఆటో డ్రైవర్ని. ఇక్కడ మా రాజుగారి స్టాండ్ లో చాలా 30 ఏళ్ళ నుంచి మేము ఆటో డ్రైవర్ గా ఉన్నాము. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ టాయిలెట్ కట్టినారు. ఇక్కడ చాలా స్మెల్ వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాము, ఆరోగ్యాలు జరిపోతున్నాయి. మాకి అవన్నీ సమస్యల వల్ల మేము ఇది తీసివేస్తే మాకు చాలా మంచిది, ఆరోగ్యంగా మేము ఉంటాము. ఇంతకుముందు లేనప్పుడు మేము చాలా ఆరోగ్యంగా ఉంటే మేము చాలా ఇప్పుడు హాస్పిటల్ పాలవుతున్నాము. ఇక్కడ ఉన్నందుకు చాలా ఇబ్బందికరం ఉంది మాకు. దీన్ని కమిషనర్ గారు కానీ మేము దయచేసి చెప్తున్నాము, ఇది తీసివేస్తే మాకు చాలా బాగుంటుంది, సంతోషం. వాళ్ళకి తీసేసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ మేము అలా చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది చాలా స్మెల్, చాలా ప్యాసింజర్లు కానీ చాలా ఇక్కడ దిగడం లేదు సరిగ్గా. మీకు చాలా ఇబ్బందులలో ఉన్నాం మేము. ఇక్కడ ఇదంతా చాలా వాసన వస్తుంది, ప్యాసింజర్లు దిగుతారు, వాసన వస్తుంది, అందరూ మొత్తుకుంటున్నారు. ఈ వాసనకి ఎట్లా బతుకున్నారు మీరు అంటే ఇంకా అట్లనే బతుకున్నాం మేడం. ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరన్నా అంత పెద్ద పెద్ద ఆఫీసర్లు తిరుగుతున్నారు, వాళ్ళు కూడా వాసన వస్తుందని చెప్తున్నారు. మరి ఎట్లా మా పరిస్థితి? చాలా రోగాలు వస్తున్నాయి, మాకు జ్వరాలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాం మేము. మీరేమన్నా దయచేసి దీన్ని చర్య తీసుకొని తీసేస్తే బాగుంటుంది. మాకు ఇలా అందులో ఇబ్బంది అయిపోతుంది చాలా. కమిషనర్ గారికి చెప్పండి, వాళ్ళకి చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. విజయ భరత్ కంటే మనం పోయినామా ఇంతకు? నా పేరు విజయ్ కుమార్, నాది బుధార్పేట ఏరియా. మేము ఇక్కడ ఆటో వేసుకొని బతున్నాం 25 ఏళ్ళ నుంచి. ఇక్కడ పాస్ పోయడం వల్ల మాకు చాలా అనారోగ్యం పాలవుతున్నాము. దీనివల్ల ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. భరత్ సార్కి చెప్పాము, మున్సిపల్ కమిషనర్ చెప్పినాము, అయినా దీన్ని ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. దీనివల్ల మాకు స్టాండ్కి చాలా ఇబ్బంది అవుతుంది. దిగిన వాళ్ళల్లో ఇక్కడ పాస్ పోయడం వల్ల మాకు అనారోగ్యం పాలవుతున్నాము. దీనివల్ల దయచేసి ఏదైనా నిర్ణయం తీసుకుని మాకు దీనివల్ల ఇబ్బంది లేకుండా చేయాలని మేము కోరుతున్నాము. పలుసార్లు సమస్యను విన్నవించినా కూడా
పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి పబ్లిక్ కోసం ఏర్పాటు చేసినటువంటి టాయిలెట్స్, మరుగుదొడ్లను ఏదైతే కర్నూలు నగరంలో ఏర్పాటు చేశారో వాటిని వాడకలోకి తీసుకురావాలి అని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరం, మధు, కర్నూలు.